అరుదైన నేత పవన్ కళ్యాణ్ అంబరాన్నంటిన డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు. సినిమాలోనే కాక రాజకీయాల్లోనూ రియల్ హీరో జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అని బొచ్చిరెడ్డిపాలెం మండలాధ్యక్షులు మాధవరావు అన్నారు. మంగళవారం ఆయన జన్మదిన వేడుకలను పట్టణంలోని జనసేన కార్యాలయంలో కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ని కట్ చేసి అన్నదానం, రక్తదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని నడిపించేందుకు సినిమాలలో నటిస్తానని, అక్రమ సంపాదనతో పార్టీని నడిపించనని చెప్పిన నేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి నీతివంతమైన పాలనను గత 30 సంవత్సరాల క్రితం చూశామని, మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో చూస్తున్నామన్నారు. గత రాక్షస ప్రభుత్వ పాలనకు ఎదురొట్టి నిలిచి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగ పేరుతో రహదారుల రూపురేఖలు మార్చారు. ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేయూతనిస్తూ సేవాభావం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి నేత అరుదుగా ఉంటారని, ఇలాంటి నేత ఆయురారోగ్యాలతో ఉండి 100 సంవత్సరాలు జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులకి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరికీ ధన్యవాదాలు. గతంలో మేము మా కళ్యాణ్ గారి బర్త్డే రంగరంగ వైభవంగా కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఈరోజు ఆయన ప్రజల మన్ననలతో డిప్యూటీ సీఎం అయ్యి ప్రజలకి ఇంకా ఎంతో సేవ చేసి ఆయనకి దగ్గరయ్యారు. ప్రజలందరికీ ఇంకా దగ్గరయ్యి ప్రజలందరి సంక్షేమం కోసం పోరాడుతూ ఈరోజు అయ్యారు. కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత రంగరంగ వైభవంగా ఆయన బర్త్డే జరుపుకోవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి మండలంలో కూడా చెట్లు నాటే కార్యక్రమం, పేషెంట్లకి ఫ్రూట్స్ ఇవ్వడం, బెడ్షీట్లు పంపడం, వైద్య శిబిరాలు, ఇలా అన్నదాన కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకుంటున్నాం. ఇది కేవలం ఇలాంటి బర్త్డేలు జరుపుకునేది ఒక దైవాన్ సంబుద్ధులు మాత్రమే. అలాంటి బర్త్డేలే మా కళ్యాణ్ గారు చేస్తున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ఇలాగే ప్రజల సంక్షేమం కోసం ఉంటూ ప్రజల మనిషిగా నిలబడి మనందరం కలిసి ఆయన్ని ఎప్పుడూ కూడా మీ అందరి దీవెనలు ఆయనకు ఉండాలని చెప్పి ఇలాంటి జన్మదినాలు పవన్ కళ్యాణ్ గారు 100 ఏళ్ళు జరుపుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వరంగా మనకి వచ్చాడు. ప్రతి కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి అందరినీ కలుపుకుంటూ ఎంతో ఉత్సాహంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, రకరకాల సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు ఆయన ముఖ్య భూమిక పోషిస్తున్నారు, అందరికీ తెలుసు. ఆయన జన్మదిన కేక్ కట్ చేయడం అయితేనే, అదేవిధంగా నిరుపేదలకు అన్నదానం చేయడం అయితేనే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో జనసేన కార్యకర్తలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఏమీ లేని రోజుల్లోనే 2014లో రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించి అనేక ఆటుపోటలు ఎదుర్కొని, అనేక మంది ఎదుర్కొని ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే ఆ రాక్షసుడితో ఎదుర్కోవాలంటే ఎంతో మంది వెనకడుగేస్తే కేంద్ర ప్రభుత్వ సహాయంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సూచన మేరకు హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారి ఆదేశాల మేరకు ఆ రోజే జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొని సరైన సమాధానం చెప్పాడు. అలాంటి జన్మదిన కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి శ్రమజీవిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో అరుదైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు. వారికి సమస్యలు తెలుసు, గ్రౌండ్ లెవెల్లో ఏ బాధలు పడుతున్నారు, ఎవరున్నారు, పిల్ల ప్రాపర్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మధ్యతరగతి కుటుంబీకులు కానీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, ఏమున్నాయని కూడా తిరిగినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు. అలాంటి రాజకీయ నాయకుడు ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు మెచ్చి జరుగుతుంది. ఏది అవసరం కాదు అనేది నాయకుడు కావాలంటే ఏదో ఏసీ రూమ్లోనూ పైన ఉండే వ్యక్తి కాదు. ఉన్నప్పటికీ కూడా
కింద స్థాయిలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని దృష్టి పెట్టి పరిగణించి ఆ సమస్యల పరిష్కారానికి మార్గం ఎంచుకున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎన్నోసార్లు చెప్తుంటారు, నిన్న కూడా విశ్వాసం చెప్పారు ఒక వేదిక మీద, నేను కష్టపడుతున్నది పార్టీ నిలబెట్టుకునే పార్టీ కార్యకర్తల కోసం నేను సినిమా షూటింగ్ చేస్తుంటా, ఆ సొంత సంపాదన కాదు. అంటే పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ మరి అనేక కార్యక్రమాలు కూడా సొంత నిధులు నేను ఉపయోగిస్తున్నాను.